విజయసాయిరెడ్డికి బీజేపీ బిగ్ ఆఫర్. అందుకే వైసీపీకి గుడ్ బై. వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎవరు అంటే మనందరికీ గుర్తొచ్చే ముగ్గురు నాయకులలో ఒకరు విజయసాయిరెడ్డి. పార్టీ ప్రారంభం నుండి మాజీ సీఎం జగన్కి తోడుగా ఉంటూ ఆయనతో పాటు కలిసి జైలు జీవితం గడిపిన అతి నమ్మకస్తుడిగా విజయసాయిరెడ్డికి పేరుంది. గత ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి దారుణ పరాజయం పొందాడు. ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నాడు. పార్టీకి అత్యంత కీలకుడిగా వ్యవహరిస్తున్న ఈయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ని వేస్తూ రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన రాజీనామా వైసీపీ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆయన తన ట్వీట్లో ఏమని వేశాడో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేయబోతున్నాను. రాజీనామా చేస్తున్నాను కదా అని వేరే పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు. అధికారపక్షం పార్టీలో చేరి పదవులు లేదా డబ్బులు సంపాదించాలని నేను కోరుకోవడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నన్ను ఎవరూ ప్రభావితం చేయడం లేదు. 4 దశాబ్దాల నుండి నన్ను నమ్మి ఇంతటి వాడిని చేసిన వైఎస్ఆర్ కుటుంబానికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. నన్ను 2 సార్లు రాజ్యసభకు పంపిన జగన్ గారికి, నా విజయాలకు వెన్నుదన్నుగా నిలిచిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. జగన్ గారికి భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలాగా వ్యవహరించాను. దాదాపుగా 9 సంవత్సరాలు నన్ను ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చిన ప్రధాని మోదీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన విషయం వాస్తవమే, కానీ చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు అంటూ చెప్పుకొచ్చాడు విజయసాయిరెడ్డి. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి భవిష్యత్తులో కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఆయన పార్టీకి రాజీనామా చేశాడని టాక్. ఈ మధ్యనే ఆయన పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ వ్యాఖ్యలు చేశాడు. అంటే జనసేన పార్టీలో చేరే ఉద్దేశం ఆయనకు ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి భవిష్యత్తులో ఆయన మార్గం ఎటువైపు చూడాలి. బీజేపీ పార్టీ అధిష్టానం విజయసాయిరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన్ని కేంద్రంలో ఒక ముఖ్యమైన శాఖకి మినిస్టర్ని చేసే ఆలోచనలో ఉన్నారట. కొన్నాళ్లు రాజకీయంగా మౌనం వహించి ఈ ఏడాది చివరిలోపు ఆయన బీజేపీ పార్టీలో చేరి కేంద్ర కేబినెట్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి.